ఓం శాంతి. సంపూర్ణంగా కావటానికి తీవ్ర పురుషార్థము, సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు జ్వాలాముఖి యోగం. స్వమానము నేను సదా బాబా ప్రేమలో ఇమిడి ఉండే సర్వశ్రేష్టాత్మను. అమృతవేళ ఉదయం బాబాతో యథార్థ రీతిగా కలిసి మిమ్మల్ని సర్వశక్తులతో సంపన్నంగా చేసుకోండి. బాబాతో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేస్తూ బాబా నుండి ప్రాప్తించిన ప్రాప్తుల స్మృతిలో బాబా ప్రేమలో ఇమిడిపోవాలి. ఇలా అనుభవం చేసుకోవాలి. అమృతవేళ బాబా వరదాన హస్తం నా తలపైన ఉన్నది. బాబా తన అమృత హస్తాన్ని నా మస్తకంపై ఉంచి నన్ను ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నారు. నన్ను సర్వశక్తులతో పూర్తిగా నింపుతూ ఉన్నారు. బాబా అంతులేని ప్రేమ నాపై వర్షంలాగా కురుస్తూ ఉంది. అప్పుడప్పుడు పరంధామంలో శివబాబాతో ఉన్నట్లుగా, అప్పుడప్పుడు బ్రహ్మబాబాతో కంబైన్డ్గా ఉన్నట్టు స్థితిని అనుభవం చేయండి. ఆత్మనైన నాలో బాబా నుండి కిరణాలు చేరుకుంటూ ఉన్నాయి అనే విధంగా అనుభవం చేయాలి. ఈ అనుభవం చాలా సమయం వరకు ఉండాలి. అశరీరీ స్థితిలో స్థితి అయ్యి బాబా తోడుగా కంబైన్డ్గా అయ్యి పూర్తి విశ్వానికి సకాష్నిచ్చే అనుభూతిలో ఉండండి. కర్మలు చేసేటప్పుడు పదే పదే బాప్దాదాను ఆహ్వానించండి. బాబాను మీ తోడుగా చేసుకొని కర్మలు చేస్తే చాలా తేలికగా అనుభవం అవుతుంది. బాబానే చేయిస్తున్నారు, నేను ఆత్మ నిమిత్త మాత్రంగా ఉన్నాను. చేయించేవారు బాబానే అయి ఉన్నారు. బాబా యొక్క ఛత్రఛాయలో కర్మలు చేస్తున్నాను అనే భావనతో ఉండండి. ఇక నడుస్తూ తిరుగుతూ నేను దేవాత్మను, దేవతా సంస్కారాలను ఇమర్జు చేసుకోండి. దేవతల వలె నడక, దేవతల వలె మాటలు, దేవతల వలె కర్మలు, దేవతల వలె సంబంధ సంపర్కాలు, దేవతల వలె వ్యవహారాలు, దేవతల వలె సదా ఇచ్చే వృత్తి. మీ దేవతా పదవి నశాలో ఉండండి. స్వర్గం యొక్క రాజధానిలో రాజ్యం చేసే అనుభవం చేసుకోండి. ఈ ప్రపంచంలో అందరికీ సుఖము, శాంతి మార్గాన్ని చూపించటానికి బాబానే నన్ను పంపించారు అని గుర్తుంచుకోండి. రోజంతా స్థితి బాబా స్మృతిలో మీ స్థితిని శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే అంతిమ సమయంలో ఈ స్థితి చాలా ఉపయోగపడుతుంది అనేది చాలా పెద్ద విషయం. స్థితిని తయారు చేసుకోవటంలో సమయము పడుతుంది, పాడు చేసుకోవడంలో 1 సెకండ్ చాలు. అందుకని అటెన్షన్ ఇచ్చి ఎటువంటి పరిస్థితులలోనైనా
అప్రమత్తులై స్థితిని కాపాడుకోండి. జ్ఞాన యోగాలతో తప్ప సమయం వ్యర్థంగా పోరాదు. ఉదయం అమృతవేళ, మురళి క్లాసు, రోజంతా సేవ, సాయంత్రం యోగం. యోగమే మీకు శ్వాస కావాలి, లేకపోతే జీవితమే లేదు. అందుకని సమయం అనే ఖజానాల యొక్క మహత్వం సమయం పైననే ఆధారపడి ఉంటుంది అనే ప్రజ్ఞతో జాగరూకులై మెలగండి. అయితే ఈ విషయాలను మాత్రం తప్పనిసరిగా త్యాగం చేయాలి. టీవీ చూడడం, చాలా సమయం వార్తాపత్రికలు చూడడం, చదవటం, సినిమా పాటలు వినటం, అర్థం లేని అనవసరం అయినటువంటి మాటలు మాట్లాడడం, అవసరం లేని మాటలలో సమయాన్ని వృధా చేసుకోవడం, పరచింతన, పరదర్శన, ఈ విషయాలను త్యాగం చేయుటయే మీ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు ఆధారం. పదే పదే మనస్సు యొక్క డ్రిల్ కూడా చేస్తూ ఉండాలి రోజంతా. మీ అనాది స్వరూపం, ఆది స్వరూపం, పూజ్య స్వరూపం, బ్రాహ్మణ స్వరూపం, ఫరిస్తా స్వరూపాలను, ఈ 5 స్వరూపాలను పదే పదే అనుభవం చేస్తూ ఉండాలి. ఎదుటి వారికి అనుభవమును చేయించి పురుషార్థం చేస్తూ ఉండాలి. శివబాబా చెప్తూ ఉన్నారు, మనస్సును ఫ్రీగా వదిలిపెట్టకండి. రోజు మొత్తంలో ఏ కొంచెం సమయం దొరికినా మనసా సేవ తప్పకుండా చేయండి. దుఃఖంలో ఉన్నవారికి సుఖాన్ని ఇవ్వండి. చింతలలో, బాధలతో ఉన్నవారికి కొంచెమైనా శక్తిని ఇచ్చే పుణ్యకర్మ చేయండి. మనసా సేవతో ఎదుటి వారికి లాభం కలుగుతుంది, మీకు కూడా లాభదాయకమే. జ్వాలా స్వరూప యోగాభ్యాసం. నేను ఫరిస్తా. ఈ దేహం నుండి వెలువడుతూ ఉన్నాను మరియు నేను ఆత్మ ఎగురుతూ ఒక పెద్ద పర్వత శిఖరానికి చేరాను. బాబా నుండి నిరంతరం నా పైన కిరణాలు పడుతూ ఉన్నాయి. నా నుండి ఈ కిరణాలు వెలువడి సమస్త భూమండలం అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోని మనుష్యులందరి దుఃఖము సమాప్తి అవుతోంది. అనేక ఆత్మలు సుఖాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుండి నేను ఎగురుతూ అంతరిక్షం వైపు వెళ్తూ ఉన్నాను. నేనిప్పుడు చంద్రుడిపై నిలబడ్డాను. నా పైన పవిత్రత సాగరుడి నుండి పవిత్రత కిరణాలు పడుతూ ఉన్నాయి. నా నుండి ఈ పవిత్రత కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. సమస్త తారామండలాన్ని, సూర్య చంద్రులను కూడా పావనంగా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫరిస్తా వెళ్తూ ఉన్నాను సూక్ష్మవతనం వైపు. ఇక్కడ బాప్ దాదా
నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఫరిస్తానైనా నన్ను చూస్తూనే బాప్దాదా రా బిడ్డ అంటూ మధురమైన శబ్దాలతో నన్ను ఆహ్వానించారు. బాప్దాదా మరియు నేను సూక్ష్మలోకమంతా విహరిస్తూ ఉన్నాం. మా ఇరువురి నుండి వెలువడుతున్న పవిత్రతా కిరణాలు క్రింద ఉండే సమస్త విశ్వానికి వ్యాపిస్తూ ఉన్నాయి. అందరికీ సుఖశాంతులను ప్రసాదిస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఫరిస్తా మెల్లమెల్లగా క్రిందకు వస్తూ ఉన్నాను. భిన్న భిన్న పట్టణాలపై ఉపస్థితమై కొద్దిమందికి శాంతి కిరణాలు, కొద్దిమందికి పవిత్రతా కిరణాలు, కొద్దిమందికి శక్తుల యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపజేస్తూ ఉన్నాను. ఈ నగరాలలోని సమస్త ఆత్మలు శాంతి, పవిత్రత శక్తులను అనుభవం చేస్తూ ఉన్నారు. వీరి బాధలన్నీ దూరం అవుతూ ఉన్నాయి. వీరి మనస్సుకు శాంతి, సుఖము లభిస్తోంది.